దేవుని వాక్యంలో నుంచి 2 క్రానికల్స్ 2వ దినవృత్తాంతాల గ్రంథము 30 అధ్యాయము 27వ వచనం చదువుదాం. ఉన్నాం, ఒక్క నిమిషం. అప్పుడు లేవీయులైన యాజకులు లేచి జనులను దీవింపగా వారి మాటలు వినబడెను. వారి ప్రార్థన ఆకాశమునున్న పరిశుద్ధ నివాసమునకు చేరెను. లేవీయులు యాజకులు లేచి ప్రజలను దీవించారు. దీవిస్తే వారి మాటలు వినబడెను అనంది. వారి మాటలు ఎక్కడ వినబడ్డాయట అది చెప్తున్నాడు. వారి ప్రార్థన ఆకాశమునున్న పరిశుద్ధ నివాసమునకు చేరెను. చాలాసార్లు మనమందరమును కూడా ప్రార్థన చేస్తుంటాం. ప్రార్థన ఎక్కడికి వెళ్ళాలి అంటే ఆకాశమునున్న పరిశుద్ధ నివాసములోకి చేరాలి. ప్రార్థన ఎక్కడికి వెళ్ళాలి? ప్రార్థనకు జవాబు ఎప్పుడు వస్తుందంటే మన ప్రార్థన ఎక్కడికి వెళ్ళాలంటే ఆకాశమునున్న పరిశుద్ధ నివాసం. అంటే అక్కడ ఎవరున్నారంటే దేవుడు ఉన్నాడు. సమీపింపరాని తేజస్సులో నివసిస్తున్నటువంటి అమరత్వము కలిగినటువంటి దేవుని యొద్దకు మన ప్రార్థన వెళ్ళాలి. ఇక్కడ ప్రార్థన వీళ్ళు చేస్తుంటే వారి ప్రార్థన వినబడేను. దేవునికి వినబడిందట వారి ప్రార్థన. హల్లెలూయా. వారి ప్రార్థన వినబడడం మాత్రమే కాదు, చక్కని మాట రాశాడు. వారి ప్రార్థన ఆకాశమునున్న పరిశుద్ధ నివాసమునకు చేరెను. చాలాసార్లు ప్రార్థనకు జవాబు రాకపోవడం అనేది అక్కడికి వెళ్ళిన తర్వాత జవాబు రాకపోవడం ఉండదు, అక్కడికి వెళ్ళకపోవడమే సమస్య. ఇక్కడ ఈ లేవీలు మొదటిగా మనం ప్రార్థన చేస్తున్నప్పుడు రెండో విషయం ఏంటంటే లేవీలు యాజకులు లేచి ప్రజలను దీవిస్తున్నారట. లేవీలు యాజకులు లేచి ప్రజలను ఏం చేస్తున్నారు? దీవిస్తున్నారు. వారు దీవిస్తున్నప్పుడు ఆ దీవెన మాటలు పరలోకములకు చేరి అది దీవెనగా మారాయట. హల్లెలూయా. కనుక మన జీవితాల్లో మనం చేసేటువంటి ప్రార్థన, అలాగే దేవుని సేవకులు మన కోసం చేసే ప్రార్థన కూడా పరలోకంలోనికి ఏమవ్వాలి? చేరాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అది చేరితేనే ఏమవుతుంది? అక్కడి నుంచి జవాబు వస్తుంది. అక్కడికి వెళ్ళింది ఖచ్చితంగా. చాలా ప్రార్థనలు అక్కడికి వెళ్ళకపోవడమే సమస్య. సరే, ఈ లేఖనం మూల భాగాన్ని తీసుకొని అసలు ఎందుకు అక్కడ ప్రత్యేకంగా ఆ మాటను రాశారు? ప్రత్యేకంగా ఆ మాట రాయడానికి గల కారణం ఏంటి, ఏం జరిగింది అనే విషయాలను నేను మీకు క్లుప్తంగా తెలియచేయడానికి ప్రయత్నం చేస్తాను. ఇదే అధ్యాయము 1వ వచనం చదువుదాం. 30 అధ్యాయము. మరియు హిజ్కియా ఇశ్రాయేలు దేవుడైన యెహోవాకు పస్కా పండుగ ఆచరించుటకై యెరూషలేములోనున్న ఇశ్రాయేలు వారందరికీ యూదా వారికి అందరికీ వర్తమానములను ఎఫ్రాయిమీయులకును మనష్షే వారికి పత్రికలను పంపెను. హిజ్కియా రాజు అయిన తరువాత హిజ్కియా ఏం చేస్తున్నాడంటే ఇశ్రాయేలు దేవుడైన యెహోవాకు పస్కా పండుగ చేద్దాము రమ్మని చెప్పి ఏం చేస్తున్నాడంటే దేవుని మందిరమునకు ప్రజలను, ఇశ్రాయేలు వారందరినీ యూదా వారందరినీ కూడా పిలవడానికి వర్తమానమును పత్రికలను పంపిస్తున్నాడట. దేవునికి మనం పస్కా పండుగ చేద్దాము. ఎందుకు అంటే నిర్గమకాండంలో 12వ అధ్యాయంలో మొదటిసారి పస్కా వధించబడినట్టుగా చూస్తాము. అలాగే ద్వితీయోపదేశకాండము 16వ అధ్యాయంలో కూడా ఈ మాటలు మరలా రెండోసారి రాశాడు. చూడండి, ద్వితీయోపదేశకాండము 16వ అధ్యాయము 1 నుంచి కొన్ని వచనాలు చూద్దాము. నీ దేవుడైన యెహోవాకు పస్కా పండుగ జరిగింపవలెను. ఎలయనగా ఆబీబు నెలలో నీ దేవుడైన యెహోవా ఐగుప్తులో నుండి నిన్ను రప్పించెను. యెహోవా తన నామము స్థాపించుటకై ఏర్పరచుకునే స్థలములోనే నీ దేవుడైన యెహోవాకు పస్కాను ఆచరించి గొర్రె మేకలలో కానీ గోవులలో కానీ బలి అర్పింపవలను. పొంగిన దేనినైనను తినకూడదు. నీవు త్వరపడి నీవు
ఐగుప్తు దేశంలో నుండి నీ జీవిత దినములన్నిటిలో జ్ఞాపకం చేసుకొని బాధ స్మరణకు తెచ్చు 7 దినములు తినవలను. చాలు. తర్వాత మీరు ఆ వచనాలు తర్వాత చదువుకుంటే అర్థమవుతుంది. జస్ట్ మీకు ఎందుకు చేయాలి అనే విషయాన్ని తెలియచేయడానికే నేను ఈ మాట చదివించాను. కనుక నీవు ఐగుప్తు దేశంలో నీవు ఉన్నటువంటి దినములను జ్ఞాపకం చేసుకోవాలి. ఐగుప్తు దేశంలో ఉన్నటువంటి బాధను జ్ఞాపకం చేసుకోవాలి. కనుక ఈ పస్కాను మనం వారు చేస్తున్నప్పుడు ఏం చేయమన్నాడంటే, వారు ఐగుప్తు దేశంలో అనుభవించినటువంటి పరిస్థితులన్నిటినీ కూడా జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడు వారిని ఎలా విడిపించాడో వారు జ్ఞాపకం చేసుకోవాలి. కనుక ఈరోజు మనం కూడా ప్రభు యొక్క శరీరము, ప్రభు యొక్క రక్తము తీసుకునేటప్పుడు ఏం జ్ఞాపకం చేసుకోవాలంటే, యేసుక్రీస్తు లేనప్పుడు నా జీవితం ఎలా ఉంది అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. కనుక మీకు దగ్గర తీసుకొచ్చి రొట్టె ద్రాక్షారసం ఇస్తున్నప్పుడు మీరు గబగబా అదొక ప్రసాదంలాగా మింగేసి ఏదో ప్రసాదం తిన్నాము, పవిత్రమైపోయాము అనుకోవడం వల్ల మీకు ఏ లాభం లేదు. యూ హ్యావ్ టు రిమెంబర్ బిఫోర్ క్రైస్ట్ నీ జీవితం ఎలా ఉందో జ్ఞాపకం చేసుకోవాలి. యేసు క్రీస్తు నా జీవితంలో లేనప్పుడు, యేసు క్రీస్తుకు నేను దూరంగా ఉన్నప్పుడు నేను ఎలాగున్నాను, ఈరోజు యేసు క్రీస్తులకు వచ్చిన తర్వాత నా జీవితాన్ని ప్రభు ఎలా మార్చాడు అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకొని ఆయనకు కృతజ్ఞతాస్తుతులు మనము చెల్లిస్తూ దానిలో పాలుభాగస్తులు అవ్వాలి. ఇశ్రాయేలీలు అప్పటి వరకు కూడా రాజులు వచ్చారు, రాజులందరూ చనిపోయారు, కానీ దేవుడు చెప్పినట్లుగా ఆ పస్కాను వారు చేయడం లేదు వాళ్ళు. కనుక హిజ్కియా రాజు అయిన తరువాత మొట్టమొదటిగా తను చేస్తున్న పని ఏంటంటే, ఇశ్రాయేలు వారిని, యూదా వారందరినీ కూడా పిలుస్తున్నాడు. పిలిచి దేవుడు మనల్ని ఐగుప్తులో నుంచి బయటకు తీసుకొచ్చాడు, ఐగుప్తులో మనం ఎంతో బాధను అనుభవించాము, కనుక వాటన్నిటిని జ్ఞాపకం చేసుకుంటూ దేవునికి మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. కనుక దాన్ని ఆచరిద్దాం రండని ఏం చేస్తున్నాడట, వర్తమానములను, పత్రికలను పంపిస్తున్నాడు. ప్రియులారా, ఇక్కడ రాజు ఆజ్ఞాపించవచ్చు, రాజుకు అధికారం ఉంది. ఈ ఫలానా దినమున మొత్తము దేశంలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ఈ స్థలంలోనికి రావాలి అని ఆజ్ఞాపిస్తే ఖచ్చితంగా అందరూ వస్తారు. రాని వాళ్ళందరినీ కూడా చంపేస్తామంటే ఏమవుతుంది? సాధారణంగా మనల్ని చంపేస్తామంటే మాత్రం ఖచ్చితంగా చేస్తాం అది. కానీ రాజు అలా చెప్పలేదు. ఏం చేస్తున్నాడు? వర్తమానం పంపిస్తున్నాడు, పత్రికలను పంపిస్తున్నాడు. దేవుడు ఎప్పుడు కూడా తన యొద్దకు మనల్ని బలవంతంగా తీసుకోడు. బలవంతంగా మనలను ఆరాధించమని చెప్పడు, బలవంతంగా మనల్ని ప్రార్థన చేయమని చెప్పడు, బలవంతంగా దేవుని సన్నిధికి రమ్మని చెప్పడు. దేవునికి ఇచ్చేది ప్రతిదీ కూడా, దేవునికి చేసేది ప్రతిదీ కూడా స్వేచ్ఛార్పణలై ఉండాలి. ఏమై ఉండాలి? స్వేచ్ఛగా, స్వతంత్రముగా, సంతోషముగా ఇచ్చేదై ఉండాలి. లేకపోతే దానిని దేవుడు అంగీకరించలేడు. హృదయపూర్వకముగా కానిది దేనిని కూడా ఆయన అంగీకరించలేడు. సంతోషముగా మనము చేసేటువంటి ఆరాధనను మాత్రమే దేవుడు అంగీకరిస్తాడు. కనుక హిజ్కియాకు తెలుసు, నేను ఆజ్ఞాపిస్తే వీళ్ళందరూ కూడా ఇక్కడికి వస్తారు, కానీ అలాగ చేసేటువంటి ఆరాధన, అలాగ చేసేటువంటి ప్రార్థన, అలాగ దేవుని మందిరంలోకి రావడము దేవుడు సంతోషించేది కాదు. గనుక ప్రేమతో వర్తమానం పంపిస్తున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, రాజు పంపించిన తరువాత కూడా 2వ వచనంలో సేవకు చాలినంత, నేను మరలా దినవృత్తాంతాలకు వచ్చేసాను. సేవకు చాలినంత మంది యాజకులు తమ్మును తాము ప్రతిష్ఠించు కొనకుండుట చేతను, జనులు యెరూషలేములో కూడుకొనుకుండు చేతను మొదటి నెల యందు, చూడండి, రాజు వర్తమానం పంపించినా కూడా వాళ్ళు రెస్పాండ్ అవ్వలేదు. రాజు వర్తమానం పంపించిన తర్వాత కూడా ఎవరు కూడా రెస్పాండ్ అవ్వలేదు. ప్రియదేవుని బిడ్డలారా, ద కండిషన్ ఆఫ్ ఇజ్రాయెలిట్స్ చూడండి ఎలా ఉందో. రాజు ఆజ్ఞాపించిన తర్వాత, రాజు వర్తమానం చెప్పిన తర్వాత కూడా ఒక్కడు ప్రతిస్పందించలేదట. దేవుని విషయంలో మనుషులు ఎంత నిర్లక్ష్యంగా ఉంటారో చూడండి. దేవుని విషయాల్లో, దేవుని కార్యాల విషయాల్లో ఎంత అలక్ష్యంగా ఉంటారో చూడండి. దేనికి పిలుస్తున్నాడు రాజు? యుద్ధానికి పిలవట్లేదు, కఠినమైనటువంటి ఏది పని చేయమని పిలవట్లేదు. దేవుని సన్నిధిలో మనం ఉందాం రండి, ఐగుప్తులో మనం ఉన్నటువంటి పరిస్థితిని దేవుడు జ్ఞాపకం చేసుకోవాలని చెప్పాడు. వాటిని జ్ఞాపకం చేసుకోవడానికి మనమందరమును కూడా పస్కా పండుగ ఆచరిద్దాము, దేవుని మందిరముకు రండి అని పిలుస్తుంటే
ఎవ్వరూ కూడా రెస్పాండ్ అవ్వలేదట. హిజ్కియా నిరాశ పడలేదు. 3వ వచనం, రాజును అతని అధిపతులను యెరూషలేములో ఉన్న సమాజపు వారందరూ దానిని 2వ నెలలో ఆచరింపవలనని యోచన చేసిరి. ఈ సంగతి రాజుకును సమాజపు వారందరికీ అనుకూలమాయను. రాజు పెద్దలందరూ కూడా ఆలోచించారంట. రాజుగారి కోపం రాలేని వాళ్ళందరినీ తీసుకొచ్చి చంపేయండి అని అనలేదు. దేవుని బిడ్డలారా, మరలా నెక్స్ట్ మంత్ చేద్దాము, మరలా కొంతమందిని పంపించి మరలా జనులందరినీ కూడా పిలుద్దాము. దేవుని బిడ్డలారా, దేవుని యొక్క ప్రేమ, దేవుని యొద్దకు ప్రజలను రమ్మని దేవుడు ప్రేమతో పిలుస్తూ ఉంటాడు. ఇంకా చెప్పాలంటే చాలాసార్లు దేవుడు తన సేవకులను పంపించి బ్రతిములాడుతూ ఉంటాడు. దేవుని యొద్దకు ప్రజలను పిలవడానికి ఏం చేస్తుంటాడు? బ్రతిములాడుతూ ఉంటాడు. మనం అనుకుంటాము మనకు బ్రతిములాడితే మనం ఏమవుతాం? సాధారణంగా బ్రతిములాడుతుంటే ఏమవుతారు? మనకు ఒక చెడు ఉంటుంది. మనల్ని ఎవరైనా బ్రతిమలాడుతారంటే మన వల్ల వాళ్ళకి ఏమైనా లాభమేమో అని ఆలోచిస్తాం. మన యాటిట్యూడ్ ఎలాగుంటుందంటే మన వల్ల వాళ్ళకి ఏమైనా లాభమేమో అనుకుంటారు. దేవుని బిడ్డలారా, మన వల్ల దేవునికి ఏం లాభం ఉండదు. దేవుని వల్ల మనకు లాభము, దేవుని వల్ల మనకు రక్షణ, దేవుని వల్ల మనకు సంరక్షణ. దేవుని బిడ్డలారా, ఒకవేళ దేవునిలో లేకపోతే మన జీవితాలకు రక్షణ లేదు, సంరక్షణ లేదు అని తెలిసి బ్రతిమలాడుతుంటాం దేవుని యొద్దకు రండి అని. రాజు కూడా దేవుని యొక్క సేవకుని హృదయం కలిగిన వాడు గనక ప్రజలను పిలుస్తున్నాడు. కనుక వారందరినీ పిలిచి దేవుని తట్టు తిరగండి, దేవుడు మీ తట్టు కూడా తిరుగుతాడు అని చెప్పి అనేక విషయాలను వారికి చెప్తూ ఉంటాడు. చెప్పి వాళ్ళు అలా తిరగలేదు కనుకనే నేనే చదివేస్తాను. చూడండి 7వ వచనము, తమ పితరుల దేవుడైన యెహోవా ఎడల ద్రోహముగా ప్రవర్తించిన మీ పితరుల వలెను మీ సహోదరుల వలెను మీరు ప్రవర్తింపకుడి. వారి ప్రవర్తన ఎట్టిదో మీకు అగపరచవలనని ఆయన వారిని వినాశమునకు అప్పగించెను. మీ పితరుల వలె మీరును అవిధేయులు కాక యెహోవాకు లోబడి ఆయన శాశ్వతముగా పరిశుద్ధపరిచిన ఆయన పరిశుద్ధ మందిరములో ప్రవేశించి మీ దేవుడైన యెహోవా మహోగ్రత మీ మీద నుండి తొలగిపోవునట్లు ఆయనను సేవించండి అని చెప్తూ మరలా చెప్తున్నాడు 9వ వచనము, మీరు యెహోవా వైపు తిరిగిన ఎడల మీ సహోదరుల ఎడను మీ పిల్లల ఎడలను చెర తీసుకొని పోయిన వారికి కనికరం పుట్టును, వారు ఈ దేశమునకు తిరిగి వచ్చేదరు. మీ దేవుడైన యెహోవా కరుణా కటాక్షములు గలవాడు గనుక మీరు ఆయన వైపు తిరిగిన ఎడల ఆయన మీ యందు ప్రసన్నుడగును. ఒక విషయం చెప్పనా, మనం ఎప్పుడు దేవుని వైపు తిరిగినా దేవుడు మనల్ని చూచి ప్రసన్నుడవుతాడట. హల్లెలూయా. దేవుడు మనల్ని చూసి ప్రసన్నుడైపోతాడంట. అసలు దేవుని ప్రేమ ఎంత ఉన్నతమైనది. దేవుడు మనం ఆయన తట్టు తిరగగానే మనల్ని చూసి ఎంతకాలం రా నన్ను దూరం వెళ్ళిపోయావు, ఎంతకాలం నన్ను విడిచి వెళ్ళిపోవు అని కోపగించుకోడట. ఇక్కడ హిజ్కియా ఎంత మాట చెప్తున్నాడు, మీ దేవుడైన యెహోవా కరుణ కటాక్షములు గలవాడు గనుక మీరు ఆయన వైపు తిరిగితే ఆయన మీ యందు ప్రసన్నుడైపోతాడు. దేవుని వైపు మనం ఎప్పుడు తిరిగినా, ప్రభువా నన్ను క్షమించు, ప్రభువా నన్ను కనికరించు, నీకు నేను దూరం అయిపోయాను, దేవా నీ సన్నిధిని నేను నిర్లక్ష్యం చేశాను, ప్రభా నీ సన్నిధిని నేను అలక్ష్యం చేశాను, నేను తప్పిపోయాను, ప్రభా ఎంతకాలము నీ సన్నిధిలో నేను ప్రార్థించలేకపోయాను అని మనము ఆయన తట్టు తిరిగితేనట దేవుడు మనల్ని చూసి ప్రసన్నుడైపోతాడట. హల్లెలూయా. మన పిల్లలను చూసి మనం ఎలా ప్రసన్నులం అయిపోతామో దేవుని బిడ్డలారా, దేవుడు మనల్ని చూసి ఒక రకంగా చెప్పాలంటే మురిసిపోతాడట. మరలా మనల్ని చూసి మనం ఆయన దగ్గరికి వస్తే, ప్రభా నన్ను క్షమించు, నేను మరలా నీ ఎద్దుకు వస్తున్నాను, మరలా నీ పాదముల దగ్గరకు వస్తున్నాను అని ఆయన తట్టు మనం తిరగగానే ప్రభు మరలా మనల్ని హక్కును చేర్చుకుంటాడు. దేవుని బిడ్డలారా, ఇదే విషయం లూకాసు వార్త 15వ అధ్యాయంలో మనం చూస్తాము. ఆ తప్పిపోయినటువంటి ఆ చిన్న కుమారుడు, బయటికి వెళ్ళిపోయి తండ్రి దగ్గర నుంచి వెళ్ళిపోయిన కుమారుడు మరలా తండ్రి ఎద్దుకు రాగానే తను చూచి తన మెడ మీద పడి ముద్దు పెట్టుకున్నాడట. హల్లెలూయా. బహుశా ముద్దు పెట్టుకునే స్థితిలో తను లేడు. తను ముద్దు పెట్టుకునే స్థితిలో తన యొక్క స్థితి లేదు. కానీ దేవుని బిడ్డలారా, తనను చూచి ఏం చేశాడు? ముద్దు పెట్టుకున్నాడట. తను ఏ కండిషన్లో ఉన్నాడు? పందుల దగ్గర ఉన్నాడు. పందులు
దగ్గర ఉంటే ఎంత భయంకరమైన స్మెల్ వస్తుంది. ఎన్ని రోజులు అయిందో స్నానం. కానీ తండ్రి తనని చూచి ఏం చేశాడట, తన మెడ మీద పడి ఏం చేశాడు, ముద్దు పెట్టుకొని వెంటనే తన వస్త్రములు మార్చి, ప్రశస్త వస్త్రములను, చేతికి ఉంగరమును, కాళ్లకు చెప్పులను తొడిగించి వెంటనే తన కొరకు గొప్ప విందు చేయించాడు. హల్లెలూయా. ఇది ప్రతిసారి కూడా జరుగుతుంటుంది. మనము దేవుని తట్టు తిరిగినప్పుడు, ప్రభువా తండ్రి నన్ను క్షమించు అబ్బా నీ ఎద్దకు వస్తున్నాను అని అడిగినప్పుడు దేవుడు మన ఎడల ప్రసన్నుడైపోతాడు. హల్లెలూయా. కనుక ఇక్కడ అదే హిజ్కియా చెప్తున్నాడు, మనం ఎంతో కాలంగా దేవునికి దూరం అయిపోయాము. దేవుని తట్టు మనం తిరిగితే దేవుడు మన ఎడల ప్రసన్నుడవుతాడు. కనుక 10వ వచనము, అంచెవాండ్రు జెబులూను దేశం వరకును ఎఫ్రాయిము మనుష్యుల దేశములున్న ప్రతి పట్టణమునకును పోయిరు కానీ అచ్చటి వారు ఎగతాళి చేసి వారిని ఏం చేశారట, వాళ్ళు ఎగతాళి చేస్తున్నారట. ఏం చేస్తున్నారు, మరలా సరే వచనం చదువుతారా, అది చూసి చదవండి పని. దేనికి ఎగతాళి చేస్తున్నారు? దేవుడు మనల్ని ఐగుప్తు దేశం నుంచి విడిపించాడు కదా, మనమందరము కలిసి దానిని జ్ఞాపకం చేసుకుందాం, దేవునికి ఒక పండగ చేద్దాం, మీరందరూ వచ్చినట్లయితే అని పిలుస్తుంటే వాళ్ళు ఏం చేస్తున్నారట, ఎగతాళి చేస్తున్నారట. ఇంకేం చేస్తున్నారు, అపహాసిస్తున్నారట. అయినను ఆషేరు మనష్షే జెబూలూను దేశంలో వారిలో నుండి కొందరు కృంగిన మనసుతో యెరూషలేమునకు వచ్చారు. కొద్దిమంది కృంగిపోయిన మనసుతో దేవుని ఎద్దకు వచ్చారట. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని మాటకు రెస్పాండ్ అయ్యే వాళ్ళు ఎప్పుడు కూడా కొద్దిమందే ఉంటారు. దేవుని మాటకు రెస్పాండ్ అయ్యేవారు కొద్దిమందే ఉంటారు. అంత దేశమంతా ప్రకటిస్తే కొద్దిమంది మాత్రమే, కొందరు కృంగిన మనసుతో యెరూషలేమునకు వచ్చిరి. యెహోవా ఆజ్ఞను బట్టి రాజును అధిపతులు చేసిన నిర్ణయమును నెరవేర్చినట్లు యూదాలోని వారికి మనస్సు ఏకము చేయుటకే దేవుని హస్తము వారికి తోడ్పడెను. ఎప్పుడైతే మనము దేవునికి రెస్పాండ్ అవుతామో దేవుని హస్తము మిగతా వాళ్ళ విషయంలో కూడా దేవుడు కార్యము చేయడానికి మనకు తోడుగా దేవుడు దయచేస్తాడు. హల్లెలూయా. మన కుటుంబాల్లో, మన గ్రామాల్లో, మన పరిస్థితుల్లో కొద్దిమందిగానే మనము దేవుని సన్నిధికి వచ్చినప్పుడు ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని హస్తం మనకు తోడుగా ఉంటుంది. ఎందుకంటే మిగిలిన వారిని కూడా సమకూర్చడానికి దేవుని హస్తము మనకు దేవుడు తోడుగా ఉంచుతాడు. కనుక ఇక్కడ నుంచి వాళ్ళు వచ్చారు. ఇక్కడ నుంచి ఇప్పుడు ఎందుకు వాళ్ళ యొక్క వారి ప్రార్థన ఆకాశమునున్న పరిశుద్ధ నివాసమునకు చేరింది అనే విషయానికి ఇప్పుడు వస్తున్నా. మిగతా బ్యాక్గ్రౌండ్ అంతా చెప్పాను. వాళ్ళు అక్కడ పస్కా పండుగ ఆచరించడానికి హిజ్కియా వారిని పిలిచాడు. వారిని పిలిచిన తరువాత చివరికి ఈ అధ్యాయం వచ్చేసరికి వారు ఆ పండుగ చేశారు. తరువాత ఆ పండుగ అయిన తరువాత వాళ్ళు ప్రజలను దేవుని యొక్క సేవకులు ప్రజలను దీవిస్తే ఆ దీవెన మాటలు దేవుని సన్నిధిలో వినబడ్డాయి. ఆకాశము నుంచి వారి యొక్క ప్రార్థన మరి ఆ పరిశుద్ధ నివాసములోనికి చేరినట్లుగా మనము చూస్తున్నాం. చూడండి, ఇప్పుడు చూద్దాము 14వ వచనం. వారు దాన్ని చేపట్టి తీసివేసి చూడండి వచ్చారు కొంతమంది. వచ్చిన తరువాత వాళ్ళందరూ ఏం చేస్తున్నారంటే మొట్టమొదటిగా ప్రియ దేవుని బిడ్డలారా, వారు దాన్ని చేపట్టి 2వ నెల యందు పులిన రొట్టెలు ఆచరించుటకు అతి విస్తారమైన సమాజంగా బహుజనులు యెరూషలేములో కూడిరి. వారందరూ ఏం చేశారంటే యెరూషలేములో ఉన్న బలిపీఠములను ధూపపీఠములు తీసివేసి కిద్రోను వాగులో వాటిని పారవేసిరి. ప్రియులారా, చాలామంది అప్పటికే ఎక్కడున్నాయంటే ఈ బలిపీఠములు అనగా అన్య దేవతలకు వాళ్ళు అప్పటికే ఆరాధన ఎక్కడ చేస్తున్నారంటే దేవుని మందిరం ఉన్నటువంటి స్థలములోనే వారు అటువంటి ఆరాధన చేయడం ప్రారంభించారు. వాటన్నిటినీ కూడా మొట్టమొదటిగా ఏం చేశారట, తీసి కిద్రోను వాగులో. కనుక ఈ పస్కా పండుగ ఆచరించాలి, పస్కా పండుగ చేయాలి అంటే మొదటగా చేయవలసిన పని ఏంటంటే మన హృదయాల్లో ఉన్నటువంటి ప్రతి విగ్రహాన్ని కూడా ఏం చేయాలి, తీసేయాలి. కాదు, తీసి ఎక్కడ పారేయాలి,
చాలాసార్లు పరేసి మళ్ళీ తెచ్చుకున్న కొన్ని పరిస్థితులు ఉంటాయి. పారవేసి మళ్ళీ ఏం చేస్తారు, ఇక నేను చూడను, ఇక నేను తిన్ను, లేకపోతే ఇక నేను దీన్ని ముట్టుకోను అని పక్కన పెట్టి మరలా ముట్టుకున్నాడు. వాళ్ళు అందుకే ఎక్కడ చేశారట, కిద్రోను వాగులో తీసుకెళ్ళి పారవేశారు. ప్రియ దేవుని బిడ్డలారా, మన ప్రార్థన దేవుని సన్నిధిలోనికి వెళ్ళాలి అంటే, దేవుని నివాసంలోనికి వెళ్ళాలి అంటే, మొదటగా మన జీవితాల్లో ఉన్నటువంటి ప్రతి ఐడల్స్ని కూడా తీసి పడేయాలి. హల్లెలూయా. ఇంట్లో ఉన్నవి కాదు, ఇప్పుడు మన ఇంట్లో ఏమీ లేవు, ఎక్కడున్నాయి అన్నీ కూడా మన హృదయాల్లో ఉంటాయి, మన మనస్సుల్లో ఉంటాయి, చాలా ఐడల్స్ ఉంటాయి. వీటిని ఏం చేయాలంటే ప్రియ దేవుని బిడ్డలారా, మనల్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నవన్నీ కూడా, మనలను వశపరుచుకుంటున్నవన్నీ కూడా, దేవుని కంటే మనం ఎక్కువగా ప్రేమించేవి, సేవించేవి, ఆలోచించేవి ఏ ఉన్నా కూడా వాటిని ఏం చేయాలి, తీసి పడేసుకోవాలి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. కిద్రోను వాగులో పడవేయాలి. మొదటి విషయం వాళ్ళు ఏం చేశారంటే, ఈ పస్కా పండుగ ఆచరించడానికి దేవుని సన్నిధిలో మొట్టమొదటిగా దేవునికి వ్యతిరేకముగా వారి జీవితాల్లో ఉన్న వాటిని తీసి పారవేశారు. హల్లెలూయా. మన ప్రార్థన దేవుని సన్నిధిలోనికి వెళ్ళాలంటే దేవునికి వ్యతిరేకంగా ఉన్న వాటిని తీసి పారవేయాలి. ఆమె మొదటి విషయం. రెండవది 15వ వచనం చదువుదాము. 2వ నెల 14వ దినమున వారు పస్కా పశువును వధించిరి. యాజకులు లేవీయులను సిగ్గునొంది తమను ప్రతిష్ఠించుకొని, రెండవది ప్రతిష్ఠించుకొనుట. దేవునికి మన జీవితాలను ప్రతిష్ఠించుకోవాలి. ఏం చేసుకోవాలి, ప్రతిష్ఠించుకోవాలి. ప్రతిష్ఠ అంటే ఏంటో తెలుసా, ప్రతి క్రైస్తవుడు కూడా ప్రతిష్ఠింపబడినటువంటి వ్యక్తి. ఇంకా చెప్పాలంటే న్యూ టెస్టమెంట్లోకి వచ్చేసరికి ఏమంటే ప్రత్యేకింపబడినటువంటి వ్యక్తి. క్రైస్తవుడు ఎలా ఉండాలి, క్లియర్గా పౌలు చెప్పాడు, మీరు వారిలో నుండి బయలువెడలి ప్రత్యేకముగా ఉండుడి. ఎలా ఉండాలట, ప్రత్యేకింపబడాలి. ఎవరితో, అవిశ్వాసులతో. ఎవరితో, అవిశ్వాసులతో మీరు విజ్జోడుగా ఉండవద్దు. క్రీస్తుకు బెలియాలతో ఏమి సంబంధము, చీకటికి వెలుగుకు ఏమి పొత్తు అని చెప్తూ వారిలో నుంచి మీరు బయలువెడలి ప్రత్యేకముగా ఉండండి. ఎందుకంటే నేను మీ వద్దకు వస్తాను. దేవుడు మన వద్దకు రావాలి అంటే మనం ఏం చేయాలంటే ప్రత్యేకముగా ఉండాలి. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రతి క్రైస్తవుడు కూడా ఈ విషయాన్ని గ్రహించాలి. ప్రత్యేకమైన జీవితం జీవించాలి. మనం నలుగురితో వెళ్తున్నప్పుడు ఏమవుతాం, నలుగురితో మీకు ఆ భాష వచ్చేస్తుంది. ఏ భాష, నారాయణ. నలుగురితో నతానియేలు, కులంతో కొర్నేలు. మనం కొంచెం భాష మార్చుకోవాలా, దాన్ని మాట్లాడచ్చు కానీ భాష ఏం చేయాలి, మార్చుకోవాలి. మనం ఈ నలుగురితో వెళ్ళినప్పుడు ఎలాగుంటుంది, ఏంజల్స్. నతానియేలు అంటే ఏంటనుకున్నారు, దేవుని ఇష్టమైన వాడు. అబ్బా ఎంత, ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయంలో చూస్తావు నతానియేలు. దేవుడు చూడగానే నీ హృదయం నాకు తెలుసు, నువ్వు అక్కడ ఉండగానే నేను చూశాను అంటాడు. దేవుడు నతానియేలుతో మాట్లాడతాడు, నువ్వు ఆకాశం తెరవబట్ట చూస్తావు అని దేవుడు నతానియేలుతో మాట్లాడు. నలుగురిలో ఉన్నప్పుడు చాలా భక్తిపరులు, వెళ్ళినప్పుడు మనోడేనా ఏంటి, మనోడేనా, మొన్న ఎవరో అడుగుతున్నారట, ఎవరు చెప్పారు నాకు గుర్తు రావట్లేదు. ఓ పాస్టర్ గారు చెప్పారు, అక్కడికి వెళ్ళగానే మనోళ్ళైనా వాళ్ళు కాదు, వాళ్ళు మనోళ్ళు కాకపోతే ఏంటి పరిస్థితి మనది. ప్రియ దేవుని బిడ్డలారా, క్రైస్తవుడు ప్రత్యేకింపబడాలి. దేవునికి స్తోత్రం కలుగునుగా. ప్రతి విధమైనటువంటి ఈ లోకపరమైనటువంటి వ్యర్థమైనటువంటి ఈ ఆచారాలు, వ్యర్థమైన వాటన్నిటిలోంచి కూడా బయటికి రావాలి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. మన ప్రార్థన ఎక్కడికి వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళాలి, ఆకాశంలో ఉన్న పరిశుద్ధ ఆకాశం. ఎక్కడుంది ఆకాశం అంటే మీరు ఈ ఆకాశం అనుకోండి, ఈ ఆకాశం కూడా మనం చేరలేం. ఈ ఆకాశం దాటిన తరువాత పైన దేవుని పరిశుద్ధ నివాసం ఉంది. అక్కడికి వెళ్ళాలి. మీరు చేసే ప్రార్థన ఎంత గట్టిగా అరిస్తే వెళ్తుంది. అందుకే కొంతమంది ఏమంటారు, గట్టిగా చేయండి పాస్టర్ గారు, ప్రభుకి వినబట్టలేదు. గట్టిగా చేస్తే వెళ్దు.
ఏం చేయాలి? ప్రత్యేకింపబడాలి. మన హృదయంలో ఉన్నటువంటి ప్రతి ఐడల్స్ని కూడా తీసేయాలి. రెండవది, ప్రియ దేవుని బిడ్డలారా, క్రీస్తు కొరకు మన జీవితాలు ప్రత్యేకించుకోవాలి. ప్రభా, నేను ఇక్కడి నుంచి నేను ప్రత్యేకంగా జీవిస్తాను. నేను ఎక్కడున్నా కూడా లెట్ పీపుల్ రికగ్నైజ్ యు ఆర్ ఏ ట్రూ బిలీవర్. నీ ఒక నిజమైనటువంటి విశ్వాసి అని ప్రజలు గ్రహించాలి. దాందేనండి. దేంది? సండే మండే నుంచి సండే ఒక్కటే ప్రభుది, మండే నుంచి ఎవరిది? ప్రియ దేవుని బిడ్డలారా, ప్రత్యేకింపబడాలి. దేవునికి స్తోత్రము కలుగును గాక. ప్రతిష్ఠింపబడినటువంటి క్రైస్తవ జీవితం జీవించాలి. ప్రభు యొద్దకు మనం ఎప్పుడు ప్రార్థన చేసినా మన ప్రార్థన ఆయన పరిశుద్ధ నివాసములోనికి వెళ్ళాలంటే మొదటిది. రెండవది, ఏ దేవుని సేవకుడు నీ కొరకు ప్రార్థించినా ఆ ప్రార్థన దేవుని సన్నిధిలోనికి వెళ్ళాలి అంటే నీవు క్రీస్తు కొరకు నీ జీవితాన్ని ప్రత్యేకించుకోవాలి. హల్లెలూయా. నీ ప్రత్యేకింపబడిన జీవితం జీవిస్తున్నావా? ప్రభు యొక్క శరీరము, ప్రభు యొక్క రక్తంలోనికి పాలి భాగస్థులం కాక మునుపు ఇవన్నీ కూడా మనం పరీక్షించుకోవాలంటాడు పౌలు. మిమ్మల్ని మీరు విమర్శించుకోవాలి, మిమ్మల్ని మీరు పరీక్షించుకోవాలి. ఏ ఒక్కడు కూడా అయోగ్యముగా దీనిలోనికి చేయి పెట్టకూడదు. కనుకనే మీలో చాలామంది ఏమవుతున్నారు? రోగులుగా ఉన్నారు, చాలామంది నిద్రించున్నారు, చాలామంది బలహీనులుగా ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, మనము బలహీనతలో నుంచి, రోగముల్లో నుంచి, ప్రతి విధమైనటువంటి ఆత్మీయ చచ్చిన స్థితిలోంచి బయటికి రావాలంటే మనల్ని మనం విమర్శించుకోవాలి, మనల్ని మనం పరిశీలించుకోవాలి. ప్రత్యేకింపబడిన జీవితం, వారు చాలా ప్రత్యేకమైన వారండి అని మన గురించి చెప్పాలి. ప్రియ దేవుని బిడ్డలారా, మనలో ఏం ప్రత్యేకత ఉంది? క్రీస్తు వచ్చిన తరువాత మన జీవితాలు ప్రభు కోసము, ప్రభువు మహిమ కోసము మన జీవితాలు ప్రతిష్ఠించుకోవాలి. మూడో విషయం చెప్తున్నాను. 19వ వచనం చదువుదాం. పరిశుద్ధ స్థలం యొక్క తన్ను పవిత్రపరచుకొనకయే ప్రతి వారి నిమిత్తము. చూడండి, ఇక్కడ యెహోవా హిజ్కియా చేసిన ప్రార్థన అంగీకరించి జనులను చాలామంది వచ్చారు. అందులో చాలామంది వారిని వారు పవిత్రపరచుకోకుండానే ఏం చేస్తున్నారట? ఈ యొక్క పస్కాలో పాలిభాగస్తులు అవుతున్నారు. తమ్మును తాము ప్రత్యేకించుకోకుండానే, తమ్మును తాము దేవుని బిడ్డలారా మరి ప్రతిష్ఠించుకోకుండానే వాటిలో పాలిభాగస్తులు అవుతున్నారు. కనుక దేవుని బిడ్డలముగా మనం పవిత్ర జీవితం జీవించకుండా ఈ పస్కాలో మనం పాలిభాగస్తులం కాకూడదు అని హిజ్కియాకు తెలుసు. కనుకనే హిజ్కియా ఏం చేస్తున్నాడంటే తమను తాము ప్రత్యేకించుకోకుండా, పవిత్రపరచుకోకుండా చాలామంది దీంట్లో పాలిభాగస్తులు అయ్యారు. కనుక దేవుని ప్రార్థన చేస్తున్నాడు. ఏమనంటే, దయగల యెహోవా వారి కొరకు ప్రాయశ్చిత్తము చేయునుగాక అని ప్రార్థించగా యెహోవా హిజ్కియా చేసిన ప్రార్థన అంగీకరించి జనులను స్వస్థపరిచెను. అంటే వాళ్ళు అలా చేస్తుండగానే చాలామందికి ఈ తెగులు అనేది స్వస్థపరిచెను అంటే అర్థం ఏంటి? అపవిత్రతలో ఉండి ప్రభు యొక్క శరీరము, ప్రభు యొక్క రక్తంలో మనం పాలిభాగస్తులు కాకూడదు. అలాగే అపవిత్రతలో ఉండి ప్రత్యేకించుకోకుండా ఆ పస్కాలో వారు పాలిభాగస్తులు కాకూడదు. గనక ఇక్కడ హిజ్కియా ఏం చేశాడంటే వారి నిమిత్తము దేవుని సన్నిధిలో ప్రాయశ్చిత్తము చేయమని ప్రార్థన చేస్తే దేవుడు వారిని స్వస్థపరిచాడు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, అలా చేయకపోతే వాళ్ళు రోగులు అవుతారు, వారు బలహీనులు అవుతారు, వారు నిద్రిస్తారని హిజ్కియాకు తెలుసు. కనుక వారికి నిమిత్తము మరి హిజ్కియా ప్రార్థన చేశాడు. తర్వాత వచనం చదువుతాము. యెరూషలేములోనున్న బహు సంతోషభరితులై 7 దినములు ఆచరించిరి. లేవీయులను యాజకులను యెహోవాను గణపరచుచు గొప్ప నాదము గల వాద్యములతో ప్రతిదినము ఆయనను స్తుతించుచు వచ్చిరి. కనుక ఈ పస్కాలోని పాలిభాగస్తులైన వాళ్ళు దేవునిని ఘనపరుస్తూ, దేవునిని స్తుతిస్తూ దీనిలో పాలిభాగస్తులు అవ్వాలి. దేవుడు మన ప్రార్థన ఆయన నివాసంలోనికి వెళ్ళాలంటే ప్రియ దేవుని బిడ్డలారా, దేవునిని ఏం చేస్తుండాలట?
ఘనపరుస్తూ ఉండాలి, దేవుని స్తుతిస్తూ ఉండాలి. అక్కడ వాళ్ళు 7 రోజులు చేసేవారు, మనం ఒకరోజే దీంట్లో మన పాలుభాగస్తులం అవుతున్నాం. 7 దినములు కూడా వాళ్ళు ఏం చేస్తున్నారట, గొప్ప నాదము గల వాద్యములతో ప్రతి దినము కూడా ఆయనను స్తుతించుచూ ఉండిరి. ప్రజలందరూ కూడా సంతోషభరితులై దేవుని స్తుతిస్తూ దేవుని ఘనపరుస్తూ ఉన్నారట. 4వది ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని స్తుతిస్తూ దేవుని ఘనపరుస్తూ వారు ప్రభు యొక్క చేసిన కార్యము, విమోచన కార్యములో వాళ్ళు కూడా పాలిభాగస్తులు అవుతున్నారు. కనుక మనము కూడా మన జీవితాల్లో మనం చేస్తున్నాము, పాస్టర్ గారు ఇస్తున్నారు, అయిపోయింది తీసుకున్నాం. కొంతమంది ఏమో తీసుకోరు. ఎందుకు తీసుకోరంటే వాళ్ళు, మీకు విషయం తెలుసా, చాలామంది ప్రభు యొక్క శరీరము, ప్రభు యొక్క రక్తం వస్తుంటే నాకు తెలియదు కానీ మీ దగ్గర రాను కానీ పక్క వాళ్ళకి ఏం చెప్తుంటారు, పాస్. ఎందుకు? దేవుని సన్నిధిలో పవిత్రమైనటువంటి జీవితము జీవిస్తున్నామనే నిశ్చయిత మనస్సాక్షి లేకపోవడం వల్ల యేసుక్రీస్తు యొక్క రక్తము మనల్ని ఏం చేస్తుందంటే మన మనస్సాక్షులను ఎంతో ఎక్కువగా శుద్ధి చేస్తుంది. కనుక యేసుక్రీస్తు యొక్క రక్తము చేత మన మనస్సాక్షులను మనము శుద్ధి చేసుకోవాలి. ప్రభు యొక్క శరీరంలో, ప్రభు యొక్క రక్తంలో పాలిభాగస్థులం అవుతూ వాళ్ళైతే మరి అపోస్తుల దినముల్లో వారు ప్రతిదినము కూడా ప్రభు యొక్క శరీరము, ప్రభు యొక్క రక్తమును కూడా వారు పాలుభాగస్తులు అవుతూ ఉండేవారు. ఇంటింట వారు రొట్టె విరుచుచు వారు దేవుని ఘనపరుచు ఉండేరు అని ఉంటుంది. కనుక ఇక్కడ వాళ్ళు దేవుని స్తుతిస్తూ ఘనపరుస్తూ ఉన్నారట. హల్లెలూయా. 4వ విషయం చెప్పాను. 5వ విషయం కూడా చదువుతాం. 22వ వచనం. యెహోవా సేవయందు మంచి నేర్పరులైన లేవీలందరితో హిజ్కియా ప్రీతిగా మాట్లాడెను. వారు సమాధాన బలులు అర్పించుచు. ఆగండి, ఏ బలులు అర్పించుచు? సమాధాన బలులు అర్పించుచు. ప్రియ దేవుని బిడ్డలారా, ఇప్పటి వరకు కూడా వారు దేవునితో ఏమయ్యారు? మొదటిది ఏం చెప్పాను? వారు మొదటిగా ఏం చేశారు? వారి జీవితాల్లో ఉన్న విగ్రహాలను ఏం చేశారు? తీసివేశారు. రెండవది ప్రతిష్ఠించుకున్నారు. మూడవది పవిత్రత కోసము హిజ్కియా ప్రాయశ్చిత్తము చేయాలని చెప్పి ఏం చేశాడు? ప్రార్థన చేశాడు. 4వది దేవునిని అందరూ కలిసి స్తుతించారు. 5వది ప్రియవారు దేవుని బిడ్డలారా, సమాధాన బలులు అర్పించడం ప్రారంభించారంట. ఏం చేశారు? సమాధాన బలులు. ఎవరితో? ఇప్పుడు దేవునితో వారు సమాధాన పడ్డారు. ఎవరితో సమాధాన పడాలి? సమాధాన బలి. ప్రియ దేవుని బిడ్డలారా, అందరితో కూడా ఏం చేయాలి? సమాధానము కలిగి ఉండాలి. బైబిల్ చెప్తుంది క్లియర్గా, పరిశుద్ధత సమాధానము లేకుండా ఎవరును కూడా దేవునిని చూడలేరు. అందరితో కూడా ఏం చేయాలి? సమాధాన పడాలి. ప్రియ దేవుని బిడ్డలారా, లాస్ట్ వీక్ నేను ఇది మరి పనిలో వాక్యం ఈ వాక్యం చెప్పాను. అక్కడ అయిపోయిన తర్వాత ఒక తమ్ముడు లేచి నిలబడి నేను ఒక మాట చెప్పాలి అన్నాడు. ఏంటంటే తను చెప్పాడు, నేను మరి సంఘములో ఉన్న ఒక సహోదరుడితో నేను చాలా కాలంగా ఒక విషయంలో మనస్పర్ధలు వచ్చాయి. అప్పటి నుంచి మా ఇద్దరి మధ్యలో సమాధానం లేదు. అంతేకాదు రెండో చెప్పాడు, నాకు పాస్టర్ అమ్మగారు లావణ్య అమ్మగారితో నాకు సమాధానం లేదు. మా ఇద్దరి మధ్యలో ఏమైంది? ఒక విషయంలో నేను ఇలా మాట్లాడాను, అప్పటి నుంచి మాకు సమాధానం లేదు. ప్రియ దేవుని బిడ్డలారా, చాలాసార్లు మనం సమాధానం లేకుండానే ఏం చేస్తాము? బైబిల్ క్లియర్గా చెప్తుంది, నీవు ఒకరితో సమాధానం లేకుండా నీ ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన దేవుని సన్నిధిలోకి వెళ్ళదు అని బైబిల్ ఉంది. ఉందా లేదా? ముందు వెళ్ళి వాళ్ళతో ఏం చేయాలి? సమాధాన పడాలి. ప్రియ దేవుని బిడ్డలారా, వారితో వెళ్ళి మనం సమాధాన పడాలి. సమాధానం లేకుండానే మనం ఎంత ప్రార్థన చేసినా ఎక్కడికి వెళ్దాం? దేవుని సన్నిధికి కాదు, మీ ఇంటి స్లాబ్ కూడా దాటదు. మొదట మనము సమాధాన బలులు అర్పించాలి అంటున్నాడు. 4వది ప్రియ దేవుని బిడ్డలారా, మనుషులతో మనం ఏమవ్వాలి? సమాధాన పడాలి. ఒకరితో ఒకరు ఏమవ్వాలి? వాళ్ళే వస్తారండి. ఇంకా వెరైటీ ఏంటి?
కాళ్ళు దగ్గరికి వస్తారు. ఏమమ్మా నీ కాళ్ళ దగ్గర రావాలా? పేతురు దగ్గర కాళ్ళ మీద పడితే అన్నాడు, దేవుడు ఒక్కడే పూజార్హుడు, నేను కూడా మీలాంటి మనుషులమే అన్నారు. పౌలు బర్నబాలకు దండలు వేశారట. ఏమేశారు? దండలు వేయడానికి పూలదండలు అన్నీ పట్టుకొచ్చి మీరు దేవతల వంటి వాళ్ళని చెప్తే వాళ్ళు ఏం చేశారు తెలుసా? వారి బట్టలు చింపుకొని మేము కాదు, ఆకాశమునకును భూమికిని దేవుడైనటువంటి వానినే మీరు సేవించాలని చెప్పి వారికి సువార్త ప్రకటించారని మరి అపోస్తల కార్యం 14 అధ్యాయంలో ఉంటుంది. ప్రియ దేవుని బిడ్డలారా, మనం అనుకుంటాం మనుషులు మన కాళ్ళ దగ్గరికి రావాలనుకుంటాం. కాదు, యేసు ప్రభువే శిష్యుల కాళ్ళ దగ్గరికి వెళ్ళాడు. ఎవరు వెళ్ళారు? యేసు ప్రభు వారే శిష్యుల కాళ్ళు కడిగాడు ఆయన. ప్రియ దేవుని బిడ్డలారా, మనము ఎవరు కూడా మన కాళ్ళ దగ్గరికి రావాలనేటువంటి నోటి మాట కూడా మనం అనద్దు. ఎవరు మీ కాళ్ళ దగ్గరికి రావాల్సినంత విషయం మీ దగ్గర ఏమీ లేదు. ఎవరు మన కాళ్ళ దగ్గరికి వచ్చేటువంటి విషయము, మన దగ్గర ఉన్న విషయం అంతా కూడా మనం ఇతరుల కాళ్ళ దగ్గరికి వెళ్ళి కడగడమే తప్ప, నేను ప్రభువును నేను బోధకుడును అని మీరు అంటున్నారు కదా, నేను మీకు చేసినట్టుగానే మీరును ఒకరికొకరు చేసుకోండి అన్నాడు. అన్నాడా లేదా? ఎప్పుడు అన్నాడు ఆయన? అన్నారు. ఎప్పుడు అన్నాడు? ఆయన కూడా ఈ రొట్టె ద్రాక్షారసము అందరికీ కూడా ఇస్తున్నప్పుడే చెప్పాడు. చాలామంది రొట్టె ద్రాక్షారసం ఇస్తున్నటువంటి ఫోటో ఇంట్లో పెట్టుకుంటారు. మీరు ఆ ఫోటో చూసినప్పుడల్లా ఒకటి జ్ఞాపకం చేసుకోవాలి. ఏంటి? చూడలు యోహాను సువార్త 13వ అధ్యాయము 13వ అధ్యాయము. నేను బోధకుడనని ప్రభువునని మీరు నన్ను పిలుస్తున్నారు కదా, కనుక 14వ వచనం. కాబట్టి ప్రభువును బోధకుడనైన నేను మీ పాదములను కడిగిన ఎడల కడుగా అనండి అందరూ కూడా. ఇప్పుడు ఎవరు మీ పాదాల దగ్గర రావాలనుకుంటున్నారా? ఒక్కడే ఒకడు మన పాదముల కింద చెత్త కొట్టబడును. ఎవరు? బైబిల్ క్లియర్గా చెప్తుంది, సాతానును శీఘ్రముగా మీ పాదముల కింద ఆయన చెతక త్రొక్కించును. అంతే. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనం ఏం చేయాలంటే, ప్రభువును బోధకుడినైన నేను మీ పాదములను కడిగిన ఎడల మీరును ఒకరి పాదములు ఒకరు కడుగవలసినదే. నేను మీకు చేసిన ప్రకారము, మీరు అందరు చదువుతాం ఈ మాట, నేను మీకు చేసిన ప్రకారము మీరును చేయవలనని మీకు మాదిరిగా ఇలాగూ చేసి తిని. యేసుప్రభు ఎందుకు చేశారనుకున్నారు వాళ్ళకి? మనం ఏమైనా అడిగితే మనం వెంటనే ఏమంటాం? యేసుప్రభు చేశాడు ఇటండి అలాగా అంటాం కదా. యేసుప్రభు చేశాడు. చాలామందికి జ్ఞానం ఎక్కువ కొద్దీ ఏమంటారంటే, ఎక్కడుందండి బైబిల్లో అని అంటారు కదా. ఇప్పుడు వాళ్ళకి మనము చాలా సతాను జ్ఞానం మనం బైబిల్లో ఉంది. దయ్యములు జ్ఞానము వంటిది అని ఉంటుంది ఒక చోట. అది దయ్యములు జ్ఞానం వంటిది అని యాకోబు రాశాడు. ఎప్పుడు దయ్యముల జ్ఞానం వస్తుందంటే మనకు నచ్చలేనిది, మనకు ఇబ్బంది కలిగి ఎక్కడుందండి బైబిల్లో అలాగా? మరి మీరు చేస్తున్నవన్నీ బైబిల్లో ఉన్నాయండి? అప్పుడు కాదండి, ఇప్పుడు ఇక్కడ మనకి ఇక్కడ ఇబ్బంది అవుతుంది కనుక అక్కడ మనం ఏమడుగుతాము? ఇక్కడ ఉందండి బైబిల్లో. యేసు ప్రభు ఎందుకు చేశాడు అంటే, ఆయన అలాగ చేయవలసిన అవసరము లేదు, కానీ అంటున్నాడు నేను మీకు ఇలా చేశాను కనుక మీరును కూడా అలాగ చేయవలనని మీకు మాదిరిగా నేను చేశాను అంటున్నాడు. కనుక నెవర్ ఎక్స్పెక్ట్ టు పీపుల్ కమ్ టు అవర్ ఫీట్. మన పాదముల దగ్గరికి ఎవరు రావాలని ఎవరు కోరుకోవద్దు. అవసరమైతే, అవసరం కాదు అవసరమే, ఖచ్చితంగా మనం వెళ్ళి ఏం చేయాలి? వారు పాదముల దగ్గరికి వెళ్ళి, అంటే మనల్ని మనం ఏం చేయాలి? పాదముల దగ్గరికి వెళ్ళామంటే తగ్గించుకోవాలి. హంబల్ యువర్ సెల్ఫ్. దేవుని సన్నిధిలో మనల్ని మనం ఏం చేయాలి? తగ్గించుకోవాలి. అప్పుడు దేవుడు నిన్ను హెచ్చిస్తాడు. హల్లెలూయా. దేవుని సన్నిధిలో మనము తగ్గించుకోము చాలాసార్లు. ఎంతో మరి బయటికి మనం దేవదూతల వలె, ఏంజల్స్ వలె మనం కనబడతాము, కానీ లోన ఎన్నో ఏముంటాయి? నిన్న మా మేరంటి గారు అన్నారు దూరాత్మలు అన్నారు. అది యాక్చువల్గా స్పీడ్లో దురాత్మలాగా వినిపించింది. అది దూరంలో ఉన్న ఆత్మలు అనబోయి మధ్యలో రాకి దీర్ఘం తీయలేదన్నమాట. ఎవరో దూరంగా ఉన్నారు గురించి మాట్లాడుతూ
దేవుని బిడ్డలారా, దురాత్మలు ఉంటాయి లోన. ఎందుకు? తగ్గింపు లేని వారు. యేసు ప్రభు ఆయన ఎంతగానో తను తాను ఏం చేశాడు? తగ్గించుకున్నాడు. ఇట్ ఈస్ బెటర్. ఇట్ ఈస్ చాలా అద్భుతమైనటువంటి విషయము. మన ప్రార్థన ఆకాశమందున్న పరిశుద్ధ నివాసములోనికి వెళ్ళిపోవాలంటే తగ్గింపు ఉండాలి. ఆమె మనం ఎంతో హృదయాల్లో కఠినముతో, మనం ఎంతో హృదయాల్లో తగ్గింపు లేనితనంతో ఇవన్నీ పట్టుకొని గంట, ఎంతసేపు అనుకున్నా ప్రార్థన? గంటన్నర. ఒక సహోదరుడు అని చెప్పాడు, నేను ప్రార్థన చేస్తున్నాడు ఎవ్వరు రావద్దు, లోన ఫుల్ ఫైర్ ఉంటుంది అన్నాడు. ఏం ఫైర్? ఏముంటుంది అన్నాడు? అంటే లోనకి వెళ్తే ఏమవుతామట? ఎవరు రమ్మన్నాడు, అది అనమాట ఫైర్. ప్రార్థనలో ఒకసారి డిస్టర్బ్ చేస్తుంటే ఏమవుతాం? నేను ఒకసారి ప్రార్థన చేసుకుంటే లిడియా వస్తుంది. లిడియాకి లైటింగ్ ఉండాలి. నేను అన్నాను ఒకసారి, ఈ బొగ్గు గనుల్లో ఉంటారు చూసారా, లైటింగ్ పగలు కూడా లైట్ వేస్తుంది అనమాట. పగలు కూడా లైట్ వేస్తుంది. ఇంకా లైట్ లేకపోతే ఇక నేను ప్రార్థన చేసుకుంటే ఒకసారి లైట్ వేసి లైట్ ఆపుకుంటూ వెళ్ళిపోద్ది. నాకు ఆ లైట్ ఉంటే గొప్ప చిరాకు ఉంటుంది. కాసేపు లేచి ఆపుతాను, మరలా కాసేపటికి ఏదో వస్తుంది, మరలా వచ్చి లైట్ వేస్తాను. అప్పుడప్పుడు అన్న కొంచెం అలాంటిది డాక్టర్ల దగ్గర గట్ట ఉంటుంది కదా బొగ్గు గన్లో, అది కొనుక్కున్నాను. నువ్వు ఎక్కడికి వెళ్తే అక్కడ అలా లైటింగ్ అలా కనపడుతుంది, అదేదో కొనుక్కోమ్మా. గతంలో నేను ప్రార్థన చేస్తున్నాను, లైట్ లేదు, ఫైర్. ఏం ఫైర్ ఇది? మనం అనుకుంటాం ఏదో హోలీ ఫైర్ అనుకుంటాం. హోలీ ఫైర్ కాదు, అది డెవిల్ ఫైర్. అది ఏం ఫైర్? అది హోలీ ఫైర్ అని ఎక్కడ ఏం లేదు. దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో మనము అందరితో కూడా ఏమవ్వాలి? సమాధాన పడిపోవాలి. తొందరగా వెళ్ళి ఏం చేయాలి? ఎప్పుడు ఇవన్నీ చెప్తున్నాడు? వాళ్ళు పస్కాకు వస్తున్నప్పుడు వాళ్ళు చేసినవన్నీ కూడా జ్ఞాపకం చేస్తున్నాడు. వాళ్ళు సమాధాన బలులు అర్పించారట, ఒకరితో ఒకరు సమాధాన పడ్డారు. దేవుని బిడ్డలారా, ఇవన్నీ జరిగిన తర్వాత దేవుని సన్నిధిలోనికి వారు చేసిన ప్రార్థన ఎందుకు వినబడదు? లేవీయులు లేచి వారిని దీవించగానే ఆ మాటలు దేవుని సన్నిధిలో వినబడ్డాయట. వారి ప్రార్థన ఆకాశంలో నా పరిశుద్ధ నివాసం నాకు చేరిందట. మరొక మంచి అద్భుతమైన మాట మీకు చూపిస్తాను, చూడండి. 25వ వచనం చదువుదాం. అప్పుడు యాజకులను, లేవీయులను, ఇశ్రాయేలు వారిలో నుండి యూదాలో కాపురం ఉన్న అన్యులను, ఇక్కడ ఎంత అద్భుతమైన మాట. మీరు అది చదివితే చాలాసార్లు సింపుల్గా వెళ్ళిపోయి ఉంటారు. నాకు ఆ మాట మీద నాకు అనుదృష్టి వెళ్ళింది. అన్యులు సంతోషించిరి. అందరం చెప్దాం ఈ మాట, అన్యులు సంతోషించిరి. మనం ఒకరితో ఒకరు సమాధానము కలిగి ఉన్నప్పుడట అన్యులు కూడా ఏమవుతారట? అదే విషయాన్ని యోహాను చెప్పాడు. ఏమని? మీరు మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయము, మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయము 12వ వచనం. అమ్మ ఇవాళ నీ వాయిస్ తగ్గిపోయింది ఏంటమ్మా? ఏ మానవుడును దేవుని ఎప్పుడును చూచి ఉండలేదు. మనం ఒకరినొకడు ప్రేమించిన ఎడలా, చూడండి, దేవుడు ఎక్కడ ఉంటాడట? మనం ఒకరినొకడు ప్రేమించిన ఎడలా దేవుడు మన యందు, ఆయన ప్రేమ మన యందు సంపూర్ణ మగును. ఇప్పుడు అసలు విషయం 13వ వచనం. దీని వలన మనం ఆయన యందు నిలిచి ఉన్నామనియు ఆయన మన ఉన్నాడనియు తెలుసుకొనుచున్నాము. హల్లెలూయా. కనుక మనము, ఏ మానవుడు కూడా దేవుని ఎప్పుడు కూడా ఏం చేయలేదు? చూడలేదు. చూసారా ఎవరైనా? మామూలు లిటరల్గా దర్శనాలు వచ్చి ఉండొచ్చు ఏదైనా. ఏ మానవుడును ఎప్పుడును దేవుని చూచి ఉండలేదు. ఇక్కడ ఏమంటున్నాడు తర్వాత? మనం ఒకరినొకడు ప్రేమించిన ఎడల దేవుడు మన యందు నిలిచి ఉండును, ఆయన ప్రేమ మన యందు. అన్యులు సంతోషించారట. అప్పుడు ఏం చేశారు? అన్యులు సంతోషించేటట్లుగా ఉండాలండి మన జీవితము. మనం సంతోషించడం కాదు. ఆ సంతోషం తీసేస్తారండి వీళ్ళు వచ్చారంటే. నీ సంతోషం తీయడం కాదు బాబు, నీ సంతోషం వాళ్ళకి ఇవ్వాలి. నువ్వు
చాలామంది ఏమంటారు, నా సంతోషం తీసేస్తారండి. నీ సంతోషం తీసేది కాదు, బైబిల్ చెప్తుంది నీ సంతోషం ఎవరు నీ యొద్ద నుండి తీయలేరు. బైబిల్ ఏం చెప్తుంది? మీ సంతోషము ఎవరు మీ యొద్ద నుండి తీసివేయలేరు. మీ సంతోషము అన్యులు కూడా సంతోషించేటట్లుగా కనబడాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అది ఎవరితోనైనా త్వరితముగా మనం వెళ్ళి ఏం చేయాలి? సమాధాన పడాలి. సమాధాన బలులు దేవుని సందులో వారు అర్పించారట. ప్రియ దేవుని బిడ్డలారా, పవిత్రత వారి మధ్యలోనికి వచ్చింది. ప్రభు కోసం వారి జీవితాలు ప్రతిష్ఠించుకున్నారు. వారి జీవితంలో దేవునికి ఇష్టం లేని వాటి అన్నిటినీ తీసేశారు. తీసిన తరువాత చేసిన ప్రతి మాట కూడా దేవుని సన్నిధిలోనికి వెళ్ళిపోతుంది. హల్లెలూయా. మనము చేసే ప్రతి ప్రార్థన దేవుని సన్నిధికి వెళ్ళాలి. ఆయన పరిశుద్ధ నివాసములోనికి వెళ్ళాలి. మనం ఎన్నో ప్రార్థనలు చేస్తాం. ఎంతో సార్లు చాలా తెలియకుండానే ఎవరి మీద కోపం పెట్టుకొని, ఎవరితో సమాధానం లేకుండా ఎంతో ప్రార్థనలు చేస్తాం. మళ్ళీ ఇంకోటి ప్రార్థన కూడా తెలియగా, నేను ఏంటో చూపించు ప్రభు వాళ్ళకి అని కూడా ప్రార్థన చేస్తారు. నువ్వేం చూపించాలి? నువ్వు ఎలాంటి దానివో, నువ్వు అసలు నీ ఒరిజినాలిటీ వాళ్ళకి చూపించేస్తే దేవుడికి అర్థమైపోద్ది. దేవుడు వాళ్ళకి చూపించేలా, అమ్మ అలా ఉంది కానీ ఇక్కడ ఒకటి బాబు అక్కడ ఒకటి అని చూపించేస్తే మన గురించి దేవుడు మన గురించి ఎవరికి చెప్పకుండా దాస్తాడు. మన డేటా అంతా ఆయన దగ్గర ఉంటుందా ఉండదా? మీ గూగుల్ డేటా కూడా ఉంటుంది ఆయన దగ్గర. గూగుల్ వాడి దగ్గరే కాదు, మీరు గూగుల్లో ఏం గూగుల్ చేశారో గూగుల్ వాడి దగ్గర ఉంటుంది ఆ డేటా అంతా. మీరు ఉదయం లేసి ఏం సెర్చ్ చేశారు, ఏం చూసారో అంతా గూగుల్ వాడి దగ్గర ఉంటుంది. అలాగే దేవుని దగ్గర కూడా మీ డేటా అంతా ఉంటుంది. మీ డేటా తీసుకుని మనం వెంటనే డిలీట్ హిస్టరీ కొట్టేస్తాం మనం. కానీ వాడి దగ్గర పోదు. మీ ఫోన్లో డిలీట్ హిస్టరీ అయిపోవచ్చు, గూగుల్ వాడి దగ్గర పోదు, దేవుని దగ్గర కూడా పోదు. కానీ దేవుడు ఎవరికి చెప్పడు మీ గురించి. చెప్పాడు అనుకోండి, నేనేంటో చూపించు ప్రభువా, మీరేంటో చూపించు కాదు, నువ్వేంటో చూపించు ప్రభువా. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు ఏంటో చూపించుకోవాలి. మనం ఒకరినొకరు ప్రేమించినప్పుడు దేవుడు మన యందు నిలిచి ఉంటాడు. దేవునిని వారు చూడగలుగుతారు. అన్యులు కూడా ఏం చేశారట ఆ మాటను? ఎప్పుడు మన ప్రార్థన ఆకాశంలోకి వెళ్తుందంటే మనల్ని చూసి అన్యులు కూడా సంతోషించే రీతిగా మన జీవన విధానం ఉండాలి. హల్లెలూయా. అన్యులు సంతోషిస్తున్నారా? దేన్ని బట్టి సంతోషిస్తారు? ప్రియ దేవుని బిడ్డలారా, మనము ఒకరినొకరు ప్రేమించినటువంటి విధానమును చూసి అన్యులు కూడా సంతోషిస్తారట. మన చుట్టూ అన్యులు ఉంటారు, వారు మనల్ని చూసి సంతోషించేటట్లుగా మన జీవితాలు ఉండాలి. అప్పుడు నువ్వు ప్రార్థన చేయి. ప్రార్థన కాదు, నీ మాట కూడా దేవుని సన్నిధిలోకి వెళ్ళిపోతుంది. హల్లెలూయా. నువ్వు మాట్లాడే ప్రతి మాట కూడా దేవుని సన్నిధికి వెళ్తుంది. ఆకాశమునున్న పరిశుద్ధ దేవుని నివాసమునకు చేరిపోతుంది. హల్లెలూయా. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, మనము ఈరోజు ప్రభు యొక్క శరీరము, ప్రభు యొక్క రక్తంలో పాలుభాగస్తులు కాక మునుపు మనము ఈ విషయాన్ని దేవుని సన్నిధిలో సరిచేసుకుందాం. మన హృదయాల్లో దేవునికి ఇష్టం లేకుండా ఉన్నవన్నీ కూడా మొదట తీసేసుకోవాలి కాదు, తీసి పారవేయాలి. కిద్రోను వాగు అంటే వాగులో వేస్తే ఏమవుతుంది? కొట్టుకొని పోతాయి. ఇంక మరలా అవి మనకు దొరకవు. మనం వాటికి మరలా పట్టుకోలేని స్థితిలో వాటిని విడిచిపెట్టాలి. రెండవది, ప్రియ దేవుని బిడ్డలారా, ప్రతిష్ఠించుకోవాలి. దేవుని కొరకు మనము ప్రత్యేకించుకోవాలి. ఈ లోకంలో ప్రియ దేవుని బిడ్డలారా, లెట్ పీపుల్ సీ దట్ యు ఆర్ ఎ స్పెషల్. దేంట్లో? మన వస్త్రాల్లో, మన యొక్క ఆహారపు అలవాట్లలో ప్రత్యేకమైన వారం కాదు, మన జీవన విధానములో ప్రత్యేకమైన వారముగా. వీఆర్ క్రిస్టియన్స్. మనం ఎప్పుడైతే రక్షణ పొందామో వీటిని మేము పట్టించుకోమని చెప్పాలి. మంగళవారం వెళ్ళకూడదు. ఎవడు చెప్పాడు మంగళవారం వెళ్ళకూడదని? మంగళవారం బయటికి వెళ్ళకూడదు. పిల్లొచ్చింది, కుక్కొచ్చింది, పంది వచ్చింది, అన్నీ వస్తాయి. భూమి మీద ఉన్నాయి అవి. అర్థమైందా? అన్నీ ఏమవుతాయి? అన్నీ వస్తాయి మన ముందు. ఏమవుతుంది? వస్తే రానియండి. ప్రియ దేవుని బిడ్డలారా, అన్నీ వస్తాయి. వీటన్నిటిని మనం దాటి ప్రత్యేకమైన వారు, క్రీస్తులో ఉన్న మనము నూతన సృష్టి. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనము న్యూ క్రియేషన్. మనం పాత అలవాట్లు, పాత ఆచారాలు, పాత నమ్మకాలు, పాతవి అన్నీ కూడా విడిచిపెట్టాలి. దేవునికి పాతవి గతించెను, ఇదిగో కొత్తవాయిని. ఏంటి కొత్తది? ఏంటి కొత్తది అయింది? ప్రియ దేవుని బిడ్డలారా, న్యూ నేచర్, న్యూ థింకింగ్,
నూతన మనస్సు, నూతన హృదయము, నూతన ఆలోచనలు, నూతన జీవన విధానము లేకుండానే మనం క్రైస్తవులం అనుకుంటాము. కాదు, క్రీస్తులోనికి వచ్చిన తరువాత నూతన జీవన విధానము మనం అలవాటు చేసుకోవాలి. పాత విషయాలు మాట్లాడకూడదు, పాత విధానాలు మాట్లాడకూడదు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. వీటన్నిటిని మార్చుకుంటుండగా ప్రియ దేవుని బిడ్డలారా, తరువాత పవిత్రత కోసము ప్రార్థన చేశాడు, ప్రాయశ్చిత్తము కోసం ప్రార్థన చేశాడు. యేసుక్రీస్తు యొక్క రక్తము మనందరి కొరకు కూడా ప్రాయశ్చిత్తముగా చిందించబడింది కనుక ఆ ప్రాయశ్చిత్త ప్రార్థన చేశాడు. తరువాత సంతోషముతో ప్రజలు దేవునిని గణపరిచారట, స్తుతించారట, గానము చేస్తూ. అన్యులు చూస్తున్నారు, అన్యులు ఇవన్నీ చూస్తున్నారు, సమాధాన పడుతున్నారు. సమాధాన బలి దేనికి సాదృశ్యం అంటే ఒకరితో ఒకరు సమాధాన పడుతున్నారు. అన్యులు చూసి సంతోషించారు. వారి ప్రార్థన ఆకాశంలోకి వెళ్ళిపోయింది. ఒక్క నిమిషం కళ్ళు మూసుకుందాము. ప్రభు యొక్క శరీరము, ప్రభు యొక్క రక్తము మీ కొరకు సిద్ధపరచబడుచుంటుండగా అందరము కూడా ఎవరితో మనకు సమాధానం లేదో వారితో సమాధాన పడదాము. వారి దగ్గరికి వెళ్ళి సమాధాన పడదాము. మన హృదయ